ఐపీఎల్ 2026 సెకండ్ డే డబుల్ హెడర్లు ఈరోజు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే టేకింగ్ ఆన్ ద గుజరాత్ టైటన్స్ అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి చెపాక్ స్టేడియంలో ఆడబోతున్నారు. అండ్ చెపాక్ స్టేడియం చూసుకున్నట్లయితే ర్యాంక్ టర్నర్ అనేది ఒకప్పుడు ఉండేది, బట్ దాని తర్వాత బ్యాటింగ్ అనుకూలించే పిచ్లా తయారైంది. కానీ లాస్ట్లో చూసుకున్నట్లయితే లాస్ట్ 2 మ్యాచెస్లో ఒక మంచి టర్నింగ్ పిచ్గానే మారింది. ఎందుకంటే డీసీకి అగేన్స్ట్గా కానీ కేకేఆర్ అగేన్స్ట్గా కానీ సిఎస్కే వాళ్ళు ఆడినప్పుడు టర్న్ అనేది లభించింది. దానివల్లే సిఎస్కే వాళ్ళు ఆ మ్యాచ్ గెలవగలిగారు. సో ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే డే మ్యాచ్ కాబట్టి టాస్ వుడ్ నాట్ బి ద క్రూషియల్ ఫ్యాక్టర్, బట్ టాస్ అనేది సిఎస్కే వాళ్ళ క్రూషియల్ ఫ్యాక్టర్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే చేస్ చేస్తున్నారో వాళ్ళు ఓడిపోతున్నారు, బట్ వాళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళు పక్కాగా డిఫెండ్ చేసుకోగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళు గెలిచిన 3 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసే గెలిచారు. వాళ్ళు ఒకే ఒక మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి పంజాబ్ కింగ్స్ మీద ఓడిపోయారు అంతే. సో చూసుకుంటే సిఎస్కే వాళ్ళు మెయిన్లీ టాస్ ఓడిపోయిందే బెటర్ అనిపిస్తుంది. లేదా టాస్ గెలిస్తే వాళ్ళు కూడా చేజింగ్ ప్రిఫర్ చేస్తారు. అండ్ చేజింగ్ అనేది సిఎస్కే కలిసి వస్తుందా లేదా అని. అండ్ ఈ మ్యాచెస్లో వచ్చేసి చేంజెస్ ఏమని అనుకుంటే సిఎస్కే వాళ్ళు చేస్తే కార్తిక్ శర్మ ప్లేస్లో ఉర్విల్ పటేల్ని తీసుకురావచ్చు. లేదు అతనికి స్పిన్నర్కి బాగా ఆడుతున్నాడు, ఈ టీంలో జీటీ వాళ్ళు ఎక్స్ట్రా స్పిన్నర్తో వస్తారు అనుకుంటే అతన్ని స్టిక్ ఆన్ అవుతారు. దెర్ వుడ్ బి నో చేంజ్. అండ్ అనదర్ చూసుకున్నట్లయితే గుజరాత్ టైటన్స్లో మాత్రం ఒక చేంజ్ జరిగే అవకాశం ఉంది. వాళ్ళ వెటరన్ లెగ్ స్పిన్నర్ అయినటువంటి సాయి కిషోర్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తనకి చెన్నై అనేది హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆ హోమ్ గ్రౌండ్లో ఎంత కొంతైనా ఇంపాక్ట్ చూపించగలరు కాబట్టి వాళ్ళ చేంజెస్ చేయొచ్చు. అయితే మానవ్ సూతర్ని డ్రాప్ చేస్తారు, లేదా ఇంకొక పేసర్ని డ్రాప్ చేసి తీసుకొచ్చే అవకాశం ఉంది. అండ్ జేసన్ హోల్డర్తోనే వాళ్ళు స్టిక్ అవుతారు. వాళ్ళు గెన్ ఫిలిప్స్ని తీసుకురావడం ఎంత స్పిన్ పిచ్ అయినా కానీ, ఎందుకంటే జేసన్ హోల్డర్కి సంజయ్ శాంసన్కి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. అండ్ మెయిన్లీ ఈ మ్యాచ్అప్స్లో బ్యాటిల్ చూసుకున్నట్లయితే మెయిన్ బ్యాటిల్స్ ఎవరంటే సంజు శాంసన్కి అగేన్స్ట్గా కగీసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, జేసన్ హోల్డర్, ఈ ముగ్గురికి మంచి రికార్డు ఉంది సంజు శాంసన్కి అగేన్స్ట్గా. సో చూడాలి సంజు శాంసన్ ఎలా కౌంటర్ చేస్తాడు. అండ్ అనదర్ మ్యాచ్ చూసుకున్నట్లయితే రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ ద లెగ్ స్పిన్నర్ని కనుక పవర్ ప్లేను తీసుకొస్తే వీళ్ళకి ఒక అవకాశం కల్పించాలనుకుంటే సాయి కిషోర్ని తీసుకొస్తే వాళ్ళ లెగ్ స్పిన్నర్తోనే పవర్ ప్లేను వేయిస్తే మాత్రం రుతురాజ్ కానీ సంజు శాంసన్ కానీ కాస్త రిటర్న్ ఉంటుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో బ్రీవీస్ అండ్ శివన్ దుబే వర్సెస్ రషీద్ ఖాన్. ఎందుకంటే రషీద్ ఖాన్ పైన బ్రీవీస్కి కానీ శివన్ దుబే కానీ ఎక్సలెంట్ రికార్డు ఉంది. సో చూడాలి దీన్ని ఎలా కంపేర్ చేస్తారు. అండ్ మెయిన్లీ అనదర్ ఇంపాక్ట్ ఒక చూసుకున్నట్లయితే అకీల్ హుసేన్కి సాయి సుదర్శన్ పైన కానీ జాస్ బట్లర్ కానీ ఒక ట్రిమెండియస్ రికార్డు ఉంది. వాళ్ళిద్దరిని చాలా ఎక్కువ టైంలో అవుట్ చేసిన రికార్డ్ అనేది ఉంది. మెయిన్లీ బట్లర్ని అయితే అకీల్ హుసేన్ 5 to 6 times అవుట్ చేశాడు T20 ఫార్మాట్లోనే. సో చూడాలి ఒకవేళ తొందరగా వికెట్ పడిపోయి డెస్ బట్లర్ వస్తే అకీల్ హుసేన్ ఎలా ఫేస్ చేస్తారు బట్లర్ అని, అండ్ శుభ్మన్ గిల్ ఎలా ఆడతారు అని. మెయిన్లీ ముఖేష్ చౌదరి వర్సెస్ సాయి సుదర్శన్ ఎందుకు అంటున్నానంటే సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లో క్లీన్ మ్యాచ్అప్ అవుతాడు. ఎందుకంటే తన హోమ్ గ్రౌండ్ అది. తను లాస్ట్ టైం కూడా చెన్నైలో ఆడినప్పుడు చూసాం, ఒక 80+ స్కోర్ చేశాడు. సో చూస్తే అతని కనుక ముఖేష్ చౌదరికి లెఫ్ట్ హ్యాండ్ సీమర్స్కి అగేన్స్ట్గా తనకు అంత మంచి రికార్డ్ లేదు కాబట్టి తనని ఇనిషియల్గా అవుట్ చేయలేకపోతే మాత్రం తను ఒక పెద్ద డిఫరెన్స్ అయిపోతాడు జిఎస్కేకి జీటీకి. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈ మ్యాచెస్లో ఇంకా అనదర్ బ్యాటిల్ చెప్పుకోవాలంటే ద డెత్ ఓవర్స్లో ప్రసిద్ధ్ కృష్ణ వర్సెస్ జిమ్మీ ఓవర్టన్ అండ్ శివన్ దుబే. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ ఎక్సలెంట్గా చేశారు. ఒక లాస్ట్ 2 మ్యాచెస్లో ఆన్ అండ్ ఆఫ్ కలర్లో ఉన్నాడు, కానీ అంతకుముందు